కడప జిల్లా అట్లూరు క్రాస్ రోడ్డులో అనుమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామికి తీవ్ర అవమానం అయితే జరిగింది. అయ్యప్ప స్వామి గుడి వెనుక వైపున అక్రమంగా జేసీపీతో అయితే చదువు చేస్తుండగా ప్రశ్నించిన గురుస్వామిపై ఆంజనేయులు అనే వ్యక్తి దాడి చేశారని అయ్యప్ప మాలధారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప దీక్ష పొందిన మాలధారులపై దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. గురుస్వామిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ధర్నా చేపట్టారు. స్వామి దీక్షలో ఉండే వాళ్ళను కొట్టినందుకు వెనకమ్మడే వాళ్ళను శిక్షించాలి. స్వామి దీక్షలో ఉండే స్వామిని కొట్టిన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. కేసు పెట్టాలి. స్వాములకు న్యాయం జరగాలి. అయ్యప్ప స్వామి గుడి భూస్థలాన్ని ఆక్రమించడానికి వచ్చిన దుండగులను మా గురు స్వామిని కొట్టిన దానికి శిక్షించాలి. అయ్యప్ప స్వాములు భక్తులకు న్యాయం జరగాలి. అయ్యప్ప స్వామి భక్తులకు న్యాయం జరగాలి. అయ్యప్ప స్వామి భక్తులకు న్యాయం జరగాలి. ఆంజనేయులు అనే దుండగునికి 307 కేసు కట్టి శిక్షించాలి. ఆ గురుస్వామిని కొట్టిన ఆంజనేయులను కఠినంగా శిక్షించాలి. భూ ఆక్రమణ చేసే దుండగులను శిక్షించాలి. దేవస్థానం స్థలము కొట్టేయడానికి వచ్చిన ఆంజనేయులను శిక్షించాలి. స్వామి అట్లూరు మండలంలోని క్రాస్ రోడ్డు నందు అయ్యప్ప స్వామి దేవాలయం నందు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు పురుడు పోసుకొని ఆ దేవాలయం పూర్తి అయ్యేదానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు మా గురుస్వామి. దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కొంతమంది కబ్జాదారులు ప్రయత్నించగా దానికి అడ్డం పోయినందుకు మా గురుస్వామి తలకాయ పగలగొట్టి ఈ రోజు కడప నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. చాలా తీవ్ర గాయాలైనాయి, రక్త గాయాలైనాయి. అందులో రాళ్లు కూడా తలకాయలు ఉచ్చుకొని ఉన్నాయి. దానికి సర్జరీ జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి కబ్జాదారులను అధికారులు చర్యలు తీసుకొని ఇటు పోలీసు అధికారులు అయితేనేమి, మండల రెవెన్యూ అధికారులు అయితేనేమి చర్యలు తీసుకొని వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని అయ్యప్ప స్వామి గుడి స్థలాన్ని కాపాడాలని అయ్యప్ప స్వామి తరఫున మేమందరం కోరుకుంటున్నాం. స్వామి లేని పక్షంలో రేపటి నుంచే మేము నిరసనకు దిగి అధికారులు మా దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని అయ్యప్ప స్వామి భక్త బృందం తరఫున తెలియజేసుకుంటాం. స్వామి ఈ గుర్తు మా గురుస్వామి మేమంతా ఇక్కడ ఉంటే అక్రమదారుడు వచ్చి మా గుడి స్థలాన్ని ఆక్రమిస్తా అంటే మా గురుస్వామి అడ్డం పడినందుకు తలకాయలంతా పాల్గొట్టి రక్తకాయలేని స్వామి ఈ గుర్తు మా స్వామి ఎమర్జెన్సీ వాటి వాళ్ళు మా గుడి స్థలం కోసం వాళ్ళు ఆక్రమించుకుంటారు స్వామి. దానివల్ల ఈ ధర్మ మా స్వామికి ఏమైతే మేమైతే ధనాలు అయితే మా గుడి కోసం ఎంత దూరమే వెళ్తాం.